మహబూబాబాద్ పట్టణంలోని 3 కోట్ల సెంటర్లలో సిపిఐ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పహల్గామ్ అమరవీరుల ప్రతీకార దాడులు ఉగ్రవాదులపైన కానీ పాకిస్తాన్ పౌరులపై కాదని సిపిఐ పార్టీ నాయకులు అన్నారు. పహల్గామ్ మరణకాండకు ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై హర్షం వ్యక్తం చేశాయి. జాతీయ పతాకాన్ని చేతపట్టుకొని జై జవాన్ జై భారత్ అనే నినాదాలు చేశాయి. जय जवान जय जवान जय भारत जय जवान जय भारत जय जवान जय भारत सल्यूट इंडियन आर्मी 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 जोहर पहलगाम मरनको जय जवान जय भारत जय जवान जय भारत जय जवान जय भारत जय जवान जय जवान जय भारत పహల్గామ్ అమరులకు జోహార్లు అర్పిస్తూ భారత్ తలపెట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ను స్వాగతిస్తూ ఉన్నాం. భారత సైన్యానికి సిపిఐ పార్టీ సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉంది. ఉగ్రవాదాన్ని అంతం చేయడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఇవాళ పాకిస్తాన్ పైన యుద్ధం కాదు, ఇది పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిజం పైన జరిగేటువంటి యుద్ధంగా దీన్ని పరిగణిస్తూ ఉన్నాం. పాకిస్తాన్ కూడా తీవ్రంగా తీవ్ర ఉగ్రవాదంతో నష్టపోతూ ఉన్నది. దీన్ని ఇప్పటికైనా పాకిస్తాన్ ప్రభుత్వం గమనంలోకి తీసుకొని భారత సైన్యం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించాలని చెప్పి ఇరు దేశాలు కలిసి ఉగ్రవాదం అంతానికి ముందుకు రావాలని చెప్పి పాకిస్తాన్కు సిపిఐ పార్టీ పిలుపునిస్తూ ఉంది. ఈ సందర్భంగా భారత సైన్యానికి సంఘీభావం తెలియజేస్తూ వారికి రెడ్ సెల్యూట్ తెలియజేస్తూ రాబోయేటువంటి కాలంలో భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని, అందుకు భారత ప్రభుత్వం కూడా చొరవ చూపి అఖిలపక్ష రాజకీయ పార్టీల యొక్క సమావేశాన్ని నిర్వహించడం ద్వారా భవిష్యత్తులో తీసుకుపోయేటువంటి శాంతి స్థాపన తీసుకుపోయే చర్యల్ని అందులో ప్రతిపాదించి దాని ఆమోదం తీసుకొని భారత ప్రజలందరినీ కూడా ఐక్యంగా ఉంచడానికి, భవిష్యత్తులో భారతదేశం శాంతియుతంగా ఉండడానికి ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ముందుగా ముగ్గురు పిల్లలు భర్తను కాదని ఓ మహిళ మరో యువకుడితో సహజీవనం చేసిన ఘటన ఆత్నూర్ పోలీస్ స్టేషన్లో పరిధిలోని నాగారం గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకునే ఆమె తండ్రి కూతుర్ని ప్రశ్నించేందుకు వెళ్ళగా అర్జున్ అనే వ్యక్తి మరికొందరితో కలిసి తాళ్లతో కట్టేసి విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని బాధితుడు మొగులయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుని మొగులయ్యను పోలీస్ వాహనంలోనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో మొగులయ్య చికిత్స పొందుతున్నట్టు కుటుంబీకులు చెప్పారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ సుభాష్ తెలిపారు. దర్యాప్తు అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పైసలు ఇచ్చారు. గతంలో పోయి బతకడు ఇచ్చినట్టు రాపరు జీపులు ఎక్కించుకున్న పోలీసులతో ఎక్కించిన రాళ్ళను ఎక్కించుకొని వచ్చినట్టు పైసలు కట్ అవుతారు. కట్టార్జున్ గారు పని అయిపోయింది కథం అని చెప్పేసి కథమైన కథ బతకడు ఇంటికి వేసినప్పుడు సార్ అని చెప్పేసి పొద్దుగాల చచ్చిపోతే సముద్రంగా 50,000 పంపిస్తా సాగు అని చెప్పేసి ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఓబులాపురం మైనింగ్ కేసును మళ్లీ విచారించాలని ఆదేశించింది. అంతేకాదు తెలంగాణ హైకోర్టు ఆదేశాలను కొట్టివేసింది. 3 నెలల్లోనే విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది.
వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనంతపురం జిల్లా ఓబులాపురం మైనింగ్కు సంబంధించి అవకతవకలు జరిగాయని కేసు నమోదైంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి కొంతకాలం జైలు శిక్ష అనుభవించారు. అయితే ఈ కేసులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మిపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ తీర్పును సవాలు చేస్తూ పిటిషనరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు మళ్లీ విచారణ జరపాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అంతరిక్షంలో భారత్ ఎన్నో విజయాలు సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సదస్సు ప్రారంభం సందర్భంగా మోదీ ప్రసంగించారు. మంగళయాన్, చంద్రయాన్ వంటి ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించిందన్నారు. చంద్రుడిపై నీటి జాడ ఉందని తొలిసారి చంద్రయాన్ ద్వారా గుర్తించామని తెలిపారు. దక్షిణాసియా దేశాల కోసం ప్రత్యేక ఉపగ్రహం ఉపయోగించినట్టు గుర్తు చేశారు. త్వరలో భారత వ్యోమగామి రోదసీలో పర్యటిస్తాడని మోదీ పేర్కొన్నారు. 2050 నాటికి చంద్రుడిపై భారతీయుడు అడుగు పెడతాడని వెల్లడించారు. ఢిల్లీలో గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కాన్ఫరెన్స్ నేటి నుంచి 9 వరకు జరగనుంది. Announced during our presidency will be a gift to the global south. We continue to march ahead with renewed confidence, pushing the boundaries of scientific exploration. Our first human space flight mission, Gaganyaan, highlights our nation's rising aspirations. In coming weeks, an Indian astronaut will travel to space as part of a joint ISRO-NASA mission to the International Space Stations. By 2035, the Bharatiya Antariksh Station will open new frontiers in research and global cooperation. By 2040, an Indian's footprints will be on the moon. Mars and Venus are also on our radar. Friends, for India, space is about exploration as well as about empowerment. It empowers governance, enhances livelihoods, and inspires generations. From fishermen alerts to Gati Shakti platform, from railway safety to weather forecasting, our satellites look out for the welfare of every Indian. Mission. ఆపరేషన్ సింధూర్కు ఇజ్రాయెల్ పూర్తి మద్దతు తెలిపింది. భారత్కు ఆత్మరక్షణ హక్కు ఉందని ఇజ్రాయెల్ అంబాసిడర్ ర్యూమెన్ అజార్ తెలిపారు. అమాయకులపై దాడికి పాల్పడ్డే ఉగ్రవాదులకు జీవించే హక్కు లేదంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పలు ప్రాంతాలకు విమాన సర్వీసులు నిలిపివేసినట్టు ఎయిర్ ఇండియా తెలిపింది. ఇండియా పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో జమ్మూ, శ్రీనగర్, లేహ్, రాజకోట్ పలు ప్రాంతాలకు తమ విమాన సర్వీసు నిలిపివేసినట్టు ఎయిర్ ఇండియా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అమృత్సర్ నుండి విదేశాలకు వెళ్లే 2 అంతర్జాతీయ విమానాలను ఢిల్లీకి ఎయిర్ ఇండియా అధికారులు మార్చారు. ప్రస్తుత యుద్ధ మేఘాల పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రయాణికులకు జరుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నట్టు ఎయిర్ ఇండియా తెలిపింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిట్యాల గేటు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పరిగి వైపు నుండి కొందూరుకు వెళ్తున్న స్కూటీని డీసీఎం ఢీకొట్టింది. స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి రంగారెడ్డి జిల్లా కొందూరుకు చెందిన బోయభానుగా గుర్తించారు. మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేసినట్టు తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై హర్షిస్తూ బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ పార్టీ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ముందు ఉన్న జాతీయ రహదారిపై టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పహల్గాం ఉగ్రదాడిలో కేవలం హిందువులమే హతమార్చడం దారుణమని బీజేపీ నాయకులు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేయడం అభినందనీయమన్నారు. కాశ్మీర్ టూరిస్టులను మతపరంగా గుర్తించుకుంటూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఊచకోత కోశారో, హిందువులనే టార్గెట్ చేసుకొని ఏది తెచ్చారో, మన భారతదేశంలో గల 140 కోట్ల జనాభాలో మత వైషమ్యాలు సృష్టించాలని చెప్పేసి ఏ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని వచ్చారో దాన్ని అణగదొక్కుతానని చెప్పేసిన మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోదీ గారు నేడు రాత్రి అనగా 1:44 ఏదైతే ఆపరేషన్ సింధూర్ ద్వారా 9 ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేశారో, వైమానిక దాడులతో వైమానిక దళాల యొక్క తోడ్పాటు, మరి అదేవిధంగా పదార్థాల యొక్క తోడ్పాటుతో ఆపరేషన్ సింధూర్ చేసి మొత్తము 9 స్థావరాలలో విధ్వంసం సృష్టించి 100కు పైగా